తన సొంత చెల్లె తన దాంపత్య జీవితానికి విలన్ గా మారుతుందని అనుకోలేదని తన భర్తని తన దగ్గరికి పంపించమని ఇది కథ కాదు జీవితాన్ని సంప్రదించారు ఝాన్సీ. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి. నమస్తే. నా పేరు ఝాన్సీ. నాకు అనుకోకుండా మ్యారేజ్ అయింది. మీ భార్యాభర్తల జీవితం ఎలా ఉంది? నా లైఫ్లోకి వచ్చి ఇది చేసింది. మీ సిస్టర్కి మీ హస్బెండ్కి అక్రమ సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఎంతకాలం అయింది సుమారు? చూచి వెళ్తుండేది అనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినా నాదేంది అనేసుకొని కారణం చూపెట్టి అతను ఆ దిక్కున పోయాడా అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి నిన్ను అడుగుతున్నాము. నాకు మా ఆయనే కావాలి. వితౌట్ యువర్ చెల్లి లక్ష్మి చెప్పమ్మా. తనకి నా జీవితమే నాశనం చేశాడు సార్. వాళ్ళు హ్యాపీగా లేకపోయినా కూడా నువ్వు ఎందుకు దూరం? నీకు ఇతను ఒకడేనా? నీ జీవితంలో ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా? తండ్రి క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి వచ్చి నీ పక్కన పడుకోవడానికి ఇదైతే నువ్వెందుకు కమిట్ అయ్యో? చెంప పగలగొట్టాలి లెగిసి. నువ్వు చేసిన తప్పని కూడా తెలియట్లేదు, అంత మాయలో అంత మత్తులో ఉన్నావా నువ్వు? అమ్మకు చేసుకున్నాను, నీకు కూడా చేసుకుంటాను. ఎవరికైనా కూడా ఫిజికల్ గా కలిసినప్పుడు ఆ మత్తో ఆ మాయలో ఫిజికల్ గా కలిసిపోతారు. అక్కడ తప్పు జరిగింది. తోడుగా ఉండి ఇద్దరం కలిసి జీవితంలో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం. బాగానే ఉంది. ఏదో చెత్త జరుగుతూ ఉంటుంది విచ్ వీ కాంట్ అవాయిడ్. దాన్ని కూడా నేనేదో ఉమెనైజర్ అని నాకు లేని ఇంటెన్షన్స్ అన్ని లేపడం వల్ల జరిగిన దారుణం. 17 years అమ్మాయిని చేసుకోకూడదని తెలియదా? మా అమ్మాయికి తెలియదండి. 17 ఏళ్ళకి పెళ్లి వాళ్ళకి చేసుకోవడం. అవసరం చేసుకున్నారయ్యా. రేపు పొద్దుట ఎవరైనా కేసు వేస్తే ఇబ్బంది అయ్యేదని మీకు అప్పుడు భయం వేయలేదా? ఇది బయట కల్చర్ అమ్మ. బయట కనిపించేది ఒకటి, మనిషి ఇంట్లో ఉండేది ఒకటి. ఆ అమ్మాయి ఓన్లీ మాటల రూపంలో అనింది, కానీ నువ్వు చేసింది ఏంటి? ఎలానో నేను చేస్తే నేను చెయ్యట్లేదు అని నమ్మట్లేదు. చేస్తే దరిద్రం వదిలిద్దాన్ని. ఎలా పడేసావు అసలు ఆ అమ్మాయిని, మరదల్ని? శారీరక వాంఛ లేదంటే నీ భార్య మీద తీసుకోవాల్సినటువంటి పగ. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవడో ట్యాగ్ చేస్తే ఆ అమ్మాయికి ఎంత బీపీ రేజ్ అవుతుందో, పాప. నా పిల్లల ముందు మాట్లాడితే నాకు దానికి డబుల్ బీపీ రేజ్ అవుతుంది. కానీ బీపీ పెరిగి చెల్లెలతో లింక్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా? నాకు బీపీ పెరిగినంత మాత్రం నా అమ్మాయి నా మీద ఇంట్రెస్ట్ చూపేది కదండి. ఎవరు నిజం చెప్తున్నారు, ఇవన్నీ ఎవరిని అబద్ధాలు చెప్తుందా చెప్తున్నారు? లేదంటే మీ ఇద్దరు కలిపి మా అందరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా? కనుకోని రోజున ఈ ఘటన జరిగింది. ఎన్నిసార్లు వర్షాలు పడినాయి? ఇది ఇప్పుడు వరకు రెండు వైపుల కుటుంబాలకు వెళ్ళలేదు. కబడ్దార్ కుటుంబాలు వరకు వెళ్ళిందంటే చంపి పోగులు పెడతారు మిమ్మల్ని. కోట్లు కూడా అయ్యే చెప్తుంది కదా. ఏం ఏం కోర్టులు చెప్పారు? చెప్తున్నాయ్యా? అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని గాలి కొదిలేయండి అని ఏ చట్టం చెప్పలేదు బాబు. హలో ఝాన్సీ, నీ సమస్య ఏంటో చెప్పమ్మా. నా పేరు ఝాన్సీ. నాకు అనుకోకుండా మ్యారేజ్ అయింది. అనుకోకుండా మ్యారేజ్ అంటే ఏంటి? నాన్నగారు చనిపోవడం వల్ల మ్యారేజ్ అయింది. సో ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేయాలన్నట్టుగా నీకు పెళ్లి చేస్తారు. ఏంటి లవ్ మ్యారేజా మీది? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు. ఇష్టం లేని మ్యారేజా? పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 5 సంవత్సరాలు అయింది. ఓకే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ చేశారు. ఓకే. ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే మీరు మీ ఏజ్ ఎంతమ్మా అప్పుడు పెళ్ళప్పటికి? 70. 17, 18 అంటే మైనర్ మ్యారేజ్ చేశారా మీకు? 17 ఏళ్ళకి పెళ్లి ఆ. చేస్తారు. ఎంతమంది మీరు సిబ్లింగ్స్? అంటే అక్క చెల్లెలు గాని అన్నదమ్ములు ఒక గాని? చెల్లి, అక్కని. మీ భార్యాభర్తల జీవితం ఎలా ఉంది? కొన్ని రోజులు బాగానే ఉండేది. ఆ తర్వాత మా చెల్లి ఇచ్చేసింది. ఏంటి? ఏం చేసిందమ్మా మీ చెల్లి? నా లైఫ్ లోకి వచ్చి ఇచ్చేసింది. అంటే మీ ఇంటికి రావాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏంటి? అక్కను కదా అలా అనేసుకొని చూడడానికి అనేసి వచ్చింది. ఓకే. ఆయన ఆమె అలాగా రిలేటివ్ అయ్యి ఇచ్చేశారు. నాకు ఒక బాబు. మీకా? ఉమ్. ఓకే. మీ సిస్టర్ కి మీ హస్బెండ్ కి అక్రమ సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఎంతకాలం అయింది సుమారు? 2 సంవత్సరాలు అవుతుంది ఇది ఇలా జరుగుతుంది. ఆ. నేను చూడలేదు కదా, సొంత చెల్లికి అనేసుకొని అనుమానించకూడదని చెప్పి నేను ఇంక ఇప్పుడు వరకు ఇచ్చేసుకోలేదు. అంటే మీ ఇంట్లో ఉండి చదువుకునేదా లేకపోతే రెగ్యులర్ గా వస్తూ వెళ్తూ రెగ్యులర్ గా మామూలుగా అక్క కొడుకు ఉన్నాడని చూడడానికి వచ్చి వెళ్తుండేది అనమాట. వెళ్తుండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లేదో మెసేజ్ చూస్తే ఆయన బావ కదా అని చెప్పి మెసేజ్ చేసుకుంటున్నారు అనేసుకొని నేను ఇంకా ఊరుకొనే ఉన్నాను. ఏంటమ్మా, ఏం కనిపించిందా చూడకూడనటువంటి అంశం ఆ మెసేజెస్ లో? మెసేజెస్ లో నాకు అన్యాయం చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అనేసుకొని ఇంకా ఆమె మెసేజ్ పెడుతుంది. ఏంటి మా సొంత చెల్లి అయి ఉండే నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి అనేసి ఇంకా నేను ఆయన అడిగితే అది ఇదని ఇంకా నా మీదకి కొట్టడానికి చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినా నాదేంది అనేసుకొని ఇలా మెసేజ్ పెడుతున్నారు. అదేంటని అడిగితే మీ ఆయన మా చెల్లి ఏంటి నీకు ప్రెగ్నెన్సీ అనేసుకొని నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి, దాన్ని రమ్మను నేనే అడుగుతా అని చెప్పి
మీ చెల్లిని పిలిపించారా మా మీరు? చెల్లిని రమ్మనంటే నేను కాల్ చేస్తా ఆగు అని ఆయన చెప్తున్నాడు. నువ్వు పిలిపించలేదా మీ చెల్లిని? నేను పిలిపించి ఆయన్నే ఏంటని చెప్తున్నా, ఆయన్నే చెప్తుంటే నువ్వు పిలిపించు చెయ్యి అనుకొని నేను చెప్తుంటే ఆయన నేను పిలిపిస్తా ఆగనంటే నువ్వు ఫోన్ చేయట్లేదు నేనే ఫోన్ చేస్తా అని చెప్పి మా చెల్లిని నువ్వు రా లక్ష్మి నువ్వు అర్జెంట్ నా ఇంటికి రా, ఏంది ఈ మెసేజ్లు, ఇదిగో మీరు ఇక్కడే కనిపించారు కదా అని చెప్పి రండి మీరు, నేను ఇక్కడే అడుగుతా మీకేం సంబంధమో రండి అనుకొని నేను మా చెల్లిని పిలిపించా. మీ చెల్లికి నీకు సంబంధం ఎలా ఉందమ్మా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుండి చాలా స్నేహంగా చాలా దీనిగా ఉండేవాళ్ళం. ఫ్రెండ్లీగా నేను కష్టపడి నేను అన్ని చేస్తే ఆమెని స్కూల్కి పంపించి అన్ని చేసి ఇంతవరకు చేస్తే నాకు మ్యారేజ్ అయ్యాక మా ఆయన ఆమెకు అలా చేశాడు. ఆయన అలా చేశాడో ఈ అమ్మాయి అలా చేస్తుందో మనకేం తెలుసు? మీ చెల్లిని నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు, ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు? ఎవరిని లేదండి. ఎలా ఏమంది నువ్వు అలా పిలిచిన తర్వాత? అని పిలిస్తే నేను నీకు చూడడానికి వచ్చానక్క, చూడడానికి వస్తే ఇలా చేశాడు నాకు బావా, అలా చేస్తే నువ్వు ఎలా ఒప్పుకుంటావు అని చెప్పేసి అలా అడగలేదా ఒప్పుకున్నాను. చెల్లి? నేను అడిగాను, ఆ. అడిగితే నాకు ఇలా బలవంతం చేశాడు అది ఇది అని నీ చెప్పి భర్తకి అప్పుడు ఏమన్నా ఎందుకు అలవాటు? చెప్పలేదంట మరి? అప్పుడు కడుపు అంతా వచ్చేంత వరకు ఎందుకు ఆగింది? చెప్పలేదు అప్పుడు. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో మంచి స్నేహమే ఉంది కదా, మరి బావ ఇలా చేస్తున్నాడు అని చెప్పి ముందే చెప్పాలి కదా మీ చెల్లి. ఆమెకి మ్యారేజ్ కాలేదు కదా, ఇంకా వీళ్ళింట్లో మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పి మా అక్క దీంట్లోనే చిచ్చు పెడదామని చెప్పి ఆమె కూడా అలాగే ఆ, చేసింది. ఇద్దరు దొందే. ఇద్దరు దొండు ఇద్దరు సంబంధం చేసి ఇప్పుడు ఇక్కడ పిలుద్దామని చెప్తే ఇద్దరు దొరికారనమాట. పిల్లలు ఉన్నారా? నాకు ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు ఉన్నాడు. ఉమ్. బాబుకి ఎంత వయసు? బాబుకి 3 ఏళ్ళు. 3 ఏళ్ళు. మరి డ్రింకింగ్ అలవాటు ఏమైనా ఉందా మీ ఆయనకి? డ్రింకింగ్ అలవాటు. వేరే ఆడవాళ్ళ పరిచయాలు? పరిచయాలు ఇప్పుడు మా చెల్లె పరిచయం ఇదే కాదు. నీకు తెలిసినంత వరకు. నాకు తెలుసున్నంత వరకు. మీ ఇద్దరి మధ్య నిజంగా ఫస్ట్ 2 ఇయర్స్ పాటు 3 ఇయర్స్ పాటు నిజంగా మనం అనుకుందాం ఎంతకాలం మీరు హ్యాపీగా ఉన్నారు, నిజంగా సాఫీగా జరిగిందా లేదంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం వల్ల మీ ఆయన లేదు, అలా బానే divert అయ్యారా? ఉండేవాళ్ళమి. మా చెల్లి నా లైఫ్ లోకి వచ్చాకే మా జీవితం బానే పోయింది. ఉండేవారంటే ఏం గొడవలు లేవా? సహజంగా భార్య భర్తల మధ్య జరిగేటటువంటి ఏ గొడవ ఎటువంటి డిఫరెన్స్ లేదా? మామూలుగా చిన్నది ఏదైనా అది చిన్న చిన్నవి రావడం అది కామన్. ఏ- అది నా ఏదున్నా- లైఫ్ లోకి నా ఏ- చెల్లి ఏ- రావడమే ఇలా జరిగింది. ఏదున్నా అతను ఇలా డైవర్ట్ అవటం అనేది మేము ఎవరు సమర్థించట్లేదు, కానీ ఏమన్నా ఒక కారణం చూపెట్టి అతను ఆ దిక్కున పోయాడా అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి నిన్ను అడుగుతున్నాము. చిన్న ఇతనికి చిన్నవి ఏంటంటే- ఇంట్లో కామన్ అది ఒక రావడం. విషయం ఏంటంటే నువ్వు వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి మీ చెల్లి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మరి నీకు తెలియదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? నేను బయటికి మార్కెట్ కని దీనికని పోతుంటే అలాగా వచ్చి రిలేటివ్ అయింది. మీ హస్బెండ్ కి చూపెట్టేది ఒకటి డ్రింకింగ్ ఒకటి చూపెడుతున్నావు, వేరే ఆడవాళ్ళతో పరిచయాలు లేవు అనేటటువంటి అంశాన్ని ఒకటి చెప్తున్నావు, మీ ఇద్దరి మధ్యన ప్రయాణం అనేది సాఫీగానే జరిగిందని అంటున్నావు, మీ భర్తకి ఇటువంటి తప్పుడు ఆలోచన మీ చెల్లి మీద ఎప్పుడూ లేదు అని చెప్తున్నావు, అదే విధంగా మీ చెల్లికి ఇటువంటి ఆలోచన లేదు అని చెప్తున్నావు, అంతేనా? ఉమ్. సో ఇదంతా ఎప్పుడు జరిగిందని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఇంట్లో ఎప్పుడు లేనప్పుడు? జరిగింది లేనప్పుడు అని అంటే నాకు టెంపుల్స్ కి ఎక్కువ వెళ్ళడం అలవాటు. ఓకే. అలా నేను టెంపుల్స్ కి వెళ్ళడం అక్కడ పూజలు చేసుకొని 1-2 గంటల వల్ల లేట్ అయిపోవడం, వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు లేదో నాకు తెలియదు. నేను ఈ మెసేజ్ చూసే నా చెల్లికి ఆయనకి సంబంధం ఉంది, అది కూడా నీ వల్ల నేను ప్రెగ్నెన్సీ అయ్యానని చెప్పడం వల్ల నేను ఇంకా ఆమెను పిలిపించడం అయింది. మీ మరి- ఇంట్లో మీ మమ్మీకి ఇవన్నీ విషయాలు తెలుసా? మా మమ్మీ వాళ్ళకి ఎవరికి ఇంకా వీళ్ళిద్దరినే అడుగుతున్నా ఫస్ట్. వీళ్ళ ఇద్దరిని అడిగి వీళ్ళేంటి పొజిషన్ వీళ్ళది కనుక్కొని అంతటా మా మమ్మీ వాళ్ళని మా అత్తయ్యని అందరినీ పిలిపిద్దామని. అయితే ఏమంటున్నాడు మీ ఆయన? ఏమంటున్నాడు ఈ విషయంలో? ఆమె కూడా కావాలి నువ్వు కూడా కావాలి అంటున్నాడు. సరిపోయి. అదేంటి అలా ఇద్దరిద్దరు నన్ను ఎందుకంటే కుదరదని తెలీదా మీ అంటే- ఆయనకి? ఏమో మరి ఆమె ఆమె కావాలి ఉమ్. అని అంటున్నాడు. అంటే ఇది ఇద్దరు 50-50 కావాలా లేదంటే నువ్వు 20 ఆవిడ 80? ఏమో మరి నేను కావాలా ఆమె కావాలని అడుగుతుంటే నాకు నువ్వు కావాలి ఆమె కావాలి అని అడుగుతుండే. నాది నాకు చూపియి, నేను ఇంకెంత మోసం చేసినా నా చెల్లి మోసం చేసింది, నాకు అవసరం లేదని చెప్తుంటే లేదు మీ ఇద్దరు నాకు కావాలి అని అడుగుతుండే ఆయన. మీ సిస్టర్ ఏమంటుందమ్మా? మా చెల్లి నాకు మోసం చేసిండు, నా దారి ఏం చూపి నాకు సరే, అనుకుని మోసం చేసినప్పుడు ఆ రోజు రాత్రి నీకెందుకు చెప్పలేదంట? అప్పుడు ఏం చెప్పలేదు. నేను మెసేజ్ చూసే వీళ్ళిద్దరికి ఏం సంబంధం అనేసుకొని అంటే ఈ మెసేజ్ అడిగాను. నువ్వు చూడకపోతే కనుక ఇంకో ఇంకా 20 continue ఇంకా సంవత్సరాలు 20 చేస్తావా? సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తున్నాం. సో ఆవిడలో ఇంకా కూడా ఏమీ పాపో లేదు. బాబో వేరే వాళ్ళకి ఇదయ్యి ఇంకా వేరే రూమ్ తీసి పెట్టుకొని ఇంకా అన్ని చూసుకొని మాకు రోడ్డు మీద పెట్టుంది. మీ ఆయన ఏంటంటే దరిద్రంగా దొరికిన తర్వాత కూడా ఆ. ఇద్దరు కావాలంటున్నాడు, ఇద్దరు మీ చెల్లి కావాలి. ఏంటంటే న్యాయం చూపెట్టండి అని న్యాయం అంటుంది. చూపించండి అని అంటుంది. ఎందుకు న్యాయం అంటుంది? తనకు ఇట్లా pregnant ఆ, అక్క బిడ్డ అక్క కడుపులో చేయి పెట్టినా కదా ఇలా అది అనేసుకొని అలా అంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.